కానీ దేవదేవునితో రాజకీయం చేయాల్సిన అవసరం కానీ దేవదేవుని పాదాల చెంత పూజ చేసుకునే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, కూటమి ప్రభుత్వంలో నాయకులందరూ అలాగే హిందువులందరూ కూడా ఈరోజు దేవదేవుని అప్రతిష్ట పాలు చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఇక్కడ జరిగిన సంఘటన వేరు, వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తున్నది వేరు. ఈరోజు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఏంటి, సుప్రీంకోర్టు మాట్లాడింది ఏంటి, ఈరోజు వీళ్ళు చేస్తున్న ప్రచారాలు చూస్తే నిజంగా వీళ్ళు ఎంత రాజకీయం చేయాలనుకుంటున్నారో మనకు అర్థమైపోతుంది. ఈరోజు సుప్రీంకోర్టు ఒక్కటే ఒక మాట చెప్పింది, ఏంట్రా అంటే వాస్తవాలు తెలుసుకోకుండా ఎందుకు మీడియాకి లీక్ చేస్తారు, వాస్తవాలు తెలుసుకోకుండా ఎందుకు ఈరోజు మళ్ళీ దేవదేవుణ్ణి ఈరోజు అప్రతిష్ట పాలు చేయాలనుకున్నారని చెప్పి ఒక్క క్వశ్చన్ అడిగింది. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మా ప్రభుత్వం మీద ఉంది. అలాగే సిఐడి ఈరోజు ఏదైతే సిట్ ఉందో సిట్ కూడా దాని మీద వర్క్ చేస్తుంది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాలుగా ఎన్నో అపవిత్రమైన పనులు చేసినారు, ఎన్నో అన్యాయాలు చేశారు, ఎన్నో ఆక్రమణలు చేశారు, ఎంతో మంది